బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మన టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు ఆప్థమాలజిస్ట్ డాక్టర్ హర్నాథ్ బాబు గారు ఉన్నారు. అసలు కళ్ళ సమస్యలు ఎందుకు వస్తాయి, వాటికి సొల్యూషన్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కళ్ళ సమస్యలు అనేవి సాధారణంగా వచ్చే సమస్యలు ఏంటి? కళ్ళ సమస్యలు అనేవండి అంటే అది ఏజ్ ప్రకారం ఉంటున్నాయండి. అది చిన్నపిల్లల్లో ఉంటుంది, కొంతమందికి పెద్దవాళ్ళకు కూడా ఉంటుందండి. చిన్నపిల్లల్లో వచ్చేసండి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటాం మనం. ఓకే. అంటే దూరదృష్టి తగ్గటం కానివ్వండి, దగ్గర చూపు తక్కువ ఉండటం కానివ్వండి, వాటిని మనం ఇంగ్లీష్లో మయోపియా అని, షార్ట్ సైట్నెస్ అని అంటామండి. ఓకే. అట్లనే లాంగ్ సైట్నెస్ అని కూడా ఉంటుందండి. కొన్ని కార్నియా కర్వేచర్ తేడా వల్ల ఆస్టిగ్మాటిజం అనే సమస్యలు కూడా వస్తాయి. ఈ మేజర్ ప్రధానంగా ఏంటంటే ఈ మూడు కళ్ళ సమస్యలు పిల్లలకు వచ్చేవాటి. చిన్నపిల్లలు ఏ ఏజ్ నుంచి ఉంటుంది? అది చిన్నప్పటి నుండే రావచ్చండి కొంతమందికి. కాకపోతే ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ డిటెక్షన్ కోసం ఏం పరీక్షలు చేస్తారు సార్? కాంప్రహెన్సివ్ ఐ కేర్ చెకప్ చేయించారండి పిల్లలకి. ప్రాపర్ ఐ కేర్ చెకప్ విత్ ఆఫ్థల్మాలజిస్ట్ చేపిస్తే కంటి సమస్యలు తను డయాగ్నోజ్ చేసేసి దానికి సరిపడా ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందండి. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చిన్న వయసులోనే స్కూల్కి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద బోతద్దాలు లాంటి కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు. వీటిని దూరం చేయడం ఎట్లా సార్? అంటే ఇప్పుడు అత్యాధునికంగా చాలా డెవలప్ అయ్యింది కాబట్టి. ఈ చిన్నపిల్లలు ఈ భూతద్దాలు పెట్టుకుంటున్నారు అని చెప్తున్నారు కదండి. బేసిక్ ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రులు రావటం వల్ల కానివ్వండి, లేదా దే ఆర్ నాట్ ఎక్స్పోజింగ్ టు ద ప్రాపర్ సన్లైట్ అన్నట్టు. న్యాచురల్ లైట్కి దే ఆర్ నాట్ ఎక్స్పోజింగ్ అండి. దానివల్ల పిల్లల్లో ఎక్కువ శాతము ఈ గ్లాసెస్ కానీ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటాము వచ్చే ఛాన్స్ ఉంటుందండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రాపర్ ఫుడ్ లేకపోవటం వల్ల కానివ్వండి, ఇవన్నీ కారణాలని చెప్పుకోవచ్చు అండి. అంటే ఫుడ్ అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలండి? ఆకుకూరలు అండి, గ్రీనీ లీఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండి, క్యారెట్ ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్, అండ్ ప్లేయింగ్ ఇన్ అవుట్డోర్ గేమ్స్ ఎస్పెషల్లీ. మామూలుగా ఏంటంటే ఎవరైతే చిన్నపిల్లలు ఎక్కువ ఇండోర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఈ కంటి సమస్యలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఎవరైతే అవుట్డోర్ గేమ్స్లో ఆడుతూ ఉంటారో అట్లీస్ట్ మన రీసెర్చ్ ప్రకారం అట్లీస్ట్ చిన్నపిల్లలు డైలీ 1 to 2 hours బయట అవుట్డోర్ గేమ్స్ ఆడితే వాళ్ళకి కంటి సమస్య చాలా తక్కువ అని చెప్పేసి రీసెర్చ్ కూడా చెప్తుంది. ఎందుకంటే బయటకు వెళ్ళి ఆడటం వల్ల ఎగ్జాక్ట్లీ దానివల్ల చూస్తారా? అయితే ఇంకా పిల్లల్లో వచ్చే మెయిన్గా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? అలర్జీకి రావచ్చు అండి. కొంతమందికి ఎండ పడదు, పొద్దున్న దాకా వాళ్ళు కంటి రబ్ చేస్తూ ఉంటారు, నలుపుతూ ఉంటారు, ఇచ్చింగ్, రెడ్నెస్ వస్తూ ఉంటుందండి. అలర్జిక్ కంజంక్టివిటిస్ అంటారు. వాటికి ట్రీట్మెంట్ సరైన సమయంలో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తే అది అదుపులో ఉంటుందండి. అలర్జీస్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్ చిన్నపిల్లలకి? అలర్జీ టైప్ ఆఫ్ అలర్జీని బట్టి ఉంటుందండి. ఎన్ని రకాలు ఉంటాయి అలర్జీస్లో? చాలా రకాలు ఉంటుందండి. మామూలుగా పిల్లలకు వచ్చేది ఏంటంటే మెయిన్గా ఈ ఎండాకాలంలో వస్తూ ఉంటుందండి. అలర్జిక్ కంజంక్టివిటిస్ అంటారు, దాన్ని వర్నల్ కెటార్ అంటారండి, స్ప్రింగ్ కెటార్ అని కూడా అంటారు. వాటితోటి పిల్లలకి ఎక్కువ ఇచ్చింగ్ ఉంటుందండి. దాంతోపాటు కంటి నుండి నీరు గారుతూ ఉంటుంది. ఒక థ్రెడ్ లాంటి పదార్థం డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. బాగా నలపటం కానీ చేయటం వల్ల నల్లగుడ్డు కూడా పలచగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతో కొంచెం సివియర్ ప్రాబ్లం కూడా ఉండే ఛాన్స్ ఉంటుందండి. అంటే నల్లగుడ్డు పలచనైతే ఏం జరుగుతుంది? ఆస్టిగ్మాటిజం అని చెప్పాను, ఇంతకుముందు చెప్పాను కదండి. మయోపియా, హైపర్మెట్రోపియా, ఆస్టిగ్మాటిజం అనే ఛాన్స్ కూడా జరుగుతుంది. మరి అలాంటప్పుడు గుడ్డుని మార్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? దానికి ఏమన్నా అంటే దానికి మెయిన్గా మెడికల్ ట్రీట్మెంట్ అండి. మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చాక స్టెరాయిడ్స్, లూబ్రికేటింగ్ ఇస్తామండి, యాంటీ అలర్జిక్ మెడికేషన్ ఇస్తాము. దాంతో దాదాపు మ్యాక్సిమం పర్సంటేజ్ అయితే నార్మల్ వస్తుంది. కాకపోతే పీరియాడిక్ చెకప్ మాత్రమే కంపల్సరీ చేయించాలి. ఎన్ని రోజులకు ఒకసారి చేయించాలి? అట్లీస్ట్ అయితే ప్రీ స్కూల్ ఏజ్లో అయితే కంపల్సరీ చేయించాలండి. పిల్లలకైతే వాళ్ళ విజన్ ఎలా ఉంది, విజువల్ యాక్టివిటీ ఎలా ఉంది చేపించాక డాక్టర్ గారు చెప్తారు. ఎక్కడైతే విజన్ తక్కువ అనిపిస్తుందో తనకు సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. దాని ప్రకారం ఫాలో అవుతే సరిపోతుందండి. ఈ అలర్జీ కండిషన్ అనేది ఏంటంటే మనకి ఏదైతే అలర్జీ పడదో దానికి దూరంగా ఉంటే దాన్ని మించిన ట్రీట్మెంట్ లేదండి. అంటే ఫుడ్ అంటున్నారా ఎలర్జీ రావడం? సన్ ఎక్స్పోజర్ అండి. వెన్ యూ గో అవుట్, బయటికి వెళ్ళినప్పుడు ఎండ వల్ల వస్తుంది అనుకోండి, సన్ గాగుల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ప్రొటెక్టివ్ గాగుల్స్ అన్నట్టు పెట్టుకుంటే దానివల్ల చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంటుందండి. అంటే పిల్లలు ఎక్కువగా మట్టిలో వాటిల్లో దానివల్ల కూడా వస్తుందండి.
డస్ట్, డాంపీ వెదర్, హాట్ వెదర్, హ్యూమిడ్ వెదర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది బైక్ మీద తీసుకెళ్తా ఉంటారు పిల్లలు ముందు కూర్చోబెట్టేసి, సో వాటికి అద్దాలు కూడా పెట్టుకోరు. సో అట్లాంటి వాళ్ళకి ముందు అద్దాలు పెట్టుకోవటం వల్ల ఆ వేడి గాలి అనేది కంటికి పోకుండా అలర్జీ తక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. అంటే పొల్యూషన్ వల్ల కూడా కళ్ళు అలసిపోతున్నాయి అని చెప్పి. డెఫినెట్లీ అండి. అండ్ పిల్లలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో డిజిటల్ చూడటం వల్ల వేడి వల్ల కూడా అవుతూ ఉంటుందండి. అంటే ఈ మధ్య కాలంలో పిల్లలు మొబైల్ ఇస్తే గానీ భోంచేయని పరిస్థితులు ఏర్పడ్డాయి. మొబైల్ ఎక్కువగా చూస్తుండడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి అంటారు? ఇదేదో డిజిటల్ ఐ సిండ్రోమ్ అంటారండి. యూజువల్గా ఎక్కువ పిల్లలు ఈ డిజిటల్ గ్యాడ్జెట్స్కి అలవాటు పడి వాటి కంట్లో తేమ తగ్గిపోయిందండి. ఓకే, పొడిబారిపోతాయి, డ్రై ఐస్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. వాటితో పాటు కొంచెం స్క్వింటింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది పిల్లలకి, చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ. స్క్వింటింగ్ అంటే మెల్లకన్ను వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. అంటే మెల్లకన్ను ఉంటే అదృష్టం అని అంటూ ఉంటారు పెద్దలు. అది అపోహ మాత్రమే మేడం. మెల్లకన్ను ఉంది అంటే మాత్రానికి వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని కొన్ని మెల్లకన్నులతోటి చూపు తగ్గే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, చూపు తగ్గి అండ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ కాని ఛాన్స్ ఉంటుంది. వెంటనే డాక్టర్ గారిని సంప్రదిస్తే తగిన చికిత్స ఇస్తారు. అంటే సార్ మెల్లకన్ను సరి చేసుకోవచ్చు అండి. విజన్ డిఫెక్ట్ ఉంటుంది, దాంట్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. విజన్ కరెక్షన్ చేసుకున్నాక మెల్లకన్ను కూడా స్ట్రైట్గా చేసుకునే ఛాన్స్ ఉంటుందండి. ఒక్కొక్కరు పుట్టుకతో అంధత్వంతో పుడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్? అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి మేడం. సో వాటిని తరో ఎగ్జామినేషన్ చేశాక, రెటినా చెకప్, మిగతా టెస్ట్ చేశాక దాన్ని నిర్ధారించవచ్చు. కానీ ఆ పుట్టుకతోటి ఉండే వాళ్ళకి మనం వస్తుంది రాలేదు అని చెప్పడం కన్నా ప్రాపర్ ఎగ్జామినేషన్ ఆఫ్థాల్మాలజిస్ట్ చేయించాక మనం వీ కెన్ డిసైడ్ అండి. సార్, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు పెన్సిల్ అని అవి పొరపాటును గుచ్చుకుంటే వాటికి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు సార్? అవి సివియారిటీని బట్టి ఉంటుందండి. అవి చాలా డేంజర్. పిల్లలు చాలామంది షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ పెన్సిల్స్ కానివ్వండి, ఈవెన్ పేపర్ కూడా కంటికి నల్లపొర ఉంది కదండి, ఆ గుడ్డుకు తగలటం వల్ల ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దాన్ని ఇమీడియట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీస్తే నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు సివియారిటీని బట్టి ఉంటుందండి. ఇంజురీ చాలా డీప్కి వెళ్తే అప్పుడు కొంచెం కంటికి ప్రమాదం మాత్రం ఉంటుంది. పిల్లల కళ్ళ సంరక్షణ కోసం మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ తల్లిదండ్రులు? హెల్దీ ఫుడ్ అండి. హెల్దీ ఫుడ్, హెల్దీ హ్యాబిట్స్. మీరు చెప్పినట్టుగా సర్వేంద్రియానం నయనం ప్రధానం. మంచి హ్యాబిట్స్ తోటి మంచి ఫుడ్ తీసుకొని కొంచెం దూరం అవుట్డోర్ గేమ్స్ జాగ్రత్తగా ఆడుకొని డిజిటల్ మొబైల్ కానీ గ్యాడ్జెట్ కానీ కొంచెం దూరంగా ఉండి, అంటే కంప్లీట్గా తగ్గించమని చెప్పట్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ డైలీ, ఒక హాఫ్ అన్ అవర్ కానీ 20 minutes చూసేసి మంచి ఫుడ్ తీసుకుంటే మంచిగా ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.